ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. దీంతో వరదలు గ్రామాలను ముంచెత్తాయి. సుమారు 12 మండలాల్లోని 47 శివారు గ్రామాలు నీట మునిగాయి. పి గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐపోలవరం, మామిడి కుదురు, మలికీపురం, సకినేటిపల్లి మండలాల్లో ఇది అధికంగా ఉంది. వరదకు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ స్థానికులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఎటు చూసినా వరద నీరు తప్ప మరొకటి కనిపించడం లేదు. ఇక ముంపు మండలాల్లో పాడి పంటలకు అంతులేని నష్టం మిగులుస్తుంది. అపారమైన నష్టాన్ని కలగజేస్తుంది. రోడ్లు, డ్రైన్లు, కాలువలను ఏకం చేస్తుంది. వాహనాలను పక్కన పెట్టి పడవల మీద రాకపోకలు సాగించేలా చేస్తుంది. ఇక చేలు, చెరువులు, ఉద్యాన పంటలను కబళిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లంక గ్రామాలను అస్తవ్యస్తం చేస్తోంది. వరుసగా 2 సార్లు ముంచెత్తిన గోదావరి వరద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంకవాసులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఇక గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, శివ, ప్రస్తుతం గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి నుంచి కూడా తగ్గినప్పటికీ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ లంక గ్రామాలకు సంబంధించిన 12 మండలాలకు సంబంధించి చూస్తే కనుక 21,000 కుటుంబాలు ఈ వరద కారణంగా ప్రభావితమైనట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. అయితే ఎక్కువగానే ఈ నష్టం కానీ లేదంటే ఇటు వరద కష్టంగానే ఉంటుందని మనం ప్రధానంగా చూస్తే కనుక ఈ ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఏదైతే 15.8 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. దీంతో కోనసీమ సమయంలో ప్రవహించే పాయలన్నీ కూడా ఉధృతంగా ప్రవహించాయి. అదేవిధంగా లంక గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు వాటికి 12 రోజు గోదావరి కోనసీమలో లంక గ్రామాలు ఈ వరద సంబంధించిన కష్టాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్కూల్కి వెళ్లే పిల్లలు బోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు, ముఖ్యంగా చిన్నారులు, మహిళలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి చూస్తే కనుక ఈ పునరావాస కేంద్రాలకు దాదాపు 300 కుటుంబాలు కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ వరదలో చిక్కుకున్న గ్రామాలకు సంబంధించి మంచినీళ్లు, అదేవిధంగా ఆహారం కూడా సరఫరా చేస్తారు. నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ప్రభుత్వ పరంగా సాయం చూస్తే కనుక ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబానికి 3,000 రూపాయలు కూడా సాయం ఇచ్చేలాగా ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దాదాపు 21,000 కుటుంబాలు ప్రభావితం అయ్యారు. వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధానంగా చూస్తే కనుక పంట నష్టం అనేది అపారంగా సంభవించింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో అటు లంకల్లో సాగు చేసిన ఉద్యాన పంటలు అయితే తీవ్రంగా దెబ్బతున్నాయి. ఇందులో మనుషులు ఎంత ఇబ్బందిగా పడ్డారో ఇప్పుడు ప్రస్తుతం పశు సంపద ఏదైతే పాడి పశువులు కూడా అంతగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం పూర్తిగా లంకల్లో వేసిన మేత అంతా కూడా 10 రోజుల నుంచి కూడా ముంపులో చిక్కుకొని మొత్తం పూర్తిగా పాడైపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాడి రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పట్లో పచ్చిగొడ్డి దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం నుంచి దానా సరఫరా చేయాలని చెప్పి కూడా రైతులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం గోదావరి ఇంకా మొదటి ప్రమాద హెచ్చరికల స్థాయిలో ఉన్న నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు ఇదే రకంగా ముంపు కొనసాగనుంది. తర్వాత కూడా చూస్తే కనుక బురదమయంగా మారి వ్యాధులు కూడా సంభవించే అవకాశం అయితే ఉంది. దీంతో అధికారులు ఇంకొక వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి మొత్తం అక్కడ ఇప్పటికే చూస్తే కనుక ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా వైద్యపరంగా కూడా కొంత అప్రమత్తంగా అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక చేరి అక్కడి నుంచి తగ్గిన నేపథ్యంలో భద్రాచలం వద్ద అన్ని ప్రమాద హెచ్చరికలు కూడా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మాత్రం ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. మొత్తం ఇళ్ల మధ్యలోనే పడవలతో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చూస్తే జీవనాధారం కోనసీమ లంక గ్రామాలకు ఏదైతే ఈ 12 మండలాలకు సంబంధించిన పట్టణ గ్రామాల్లో వారికి సంబంధించిన జీవనాధారం కూడా పూర్తిగా దెబ్బతిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఇళ్ళు అయితే పూరీలు అయితే కూడా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా సహాయక చర్యలు చేపడతారు. ఏమైనా కూడా ఇంకా ఉదాహరణగా ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా పట్టణ నష్టం కావచ్చు, లేదంటే ఇటు ఏదైతే పశువులకు సంబంధించిన మేతను అదైతే ఫీడ్ ను కూడా త్వరగా సరఫరా చేయాలని చెప్పి కూడా రైతులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అదే పంట నష్టం, అపారమైన పంట నష్టం, ముఖ్యంగా ఉద్యాన పంటలకు సంబంధించి చూస్తే కనుక కూరగాయల పంటలు రైతులు ఒక్కొక్క ఎకరానికి వేలల్లో లక్షల్లో కూడా ఖర్చు పెట్టి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ గోదావరి 10 రోజులుగా పంటలను ముంచెత్తడంతో అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక కోనసీమతో పాటు ఎగువనున్న చింతూరు ఏజెన్సీలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. పోనవరం, విఆర్పురం, చింతూరు ఈ మండలాలకు సంబంధించి చూస్తే కనుక
పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా అక్కడ కూడా గిరిజన గ్రామాలు దాదాపు 170 వరకు కూడా గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారికి కూడా అక్కడ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఈ పరిహారం పునరావాస కేంద్రాలకు తరలించిన పూర్తిగా వరద ముంపులో చిక్కుకున్న కుటుంబాలకి 3,000 రూపాయలు చొప్పున పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా మంత్రులు కూడా పర్యటించిన రాష్ట్ర మంత్రి బృందాలు కూడా పర్యటించడం జరిగింది. మొత్తం ఈ వరద ప్రభావం చూస్తే కనుక 5 జిల్లాలు, అటు ఏలూరు జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ 5 జిల్లాలకు సంబంధించి ఈ గోదావరి వరద తీవ్రంగా ప్రభావం చూపింది. కలెక్టర్లు ఇప్పటికే కూడా సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ భద్రతా లోపాలు కూడా కొన్ని కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆదివారం రోజు ఏదైతే గట్టి పెదపూడి వద్ద పడవ ప్రమాదంలో పంచాయతీ సహాయకుడి కంటే వాటర్ ప్యాకెట్ తీసుకెళ్తున్న పడవలో వాటర్ ప్యాకెట్ తీసుకెళ్తున్న క్రమంలో ఆ పడవ బోల్తా పడింది. అందులో ఏదైతే గల్లంతైన చెదలవాడ విజయకృష్ణ అనే వ్యక్తి, అతను మృతదేహం ఇంకా కూడా గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం కూడా చోటు చేసుకుందని చెప్పి కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆ గల్లంతైన వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి పరిహారం అందించారు. అదేవిధంగా అక్కడ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని చెప్పి కూడా చెప్పారు. అయితే 2 రోజులు అయినా కూడా అతను గల్లంతైన వారి వ్యక్తి ఆచూకీ ఇంకా దొరకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ గోదావరి వరదలు మరోసారి అయితే వరప్రసాద్, పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించిపోయినట్టే కనిపిస్తుంది లంక గ్రామంలో. ఏంటి ఏ రకమైనటువంటి సహాయక చర్యలు అయితే ప్రస్తుతం అధికారులు అందిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే వరద తగ్గిన తర్వాత వ్యాధులు తీవ్రంగా ప్రబలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారుల యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం 15 రోజుల పాటు ఈ వరద ప్రభావం ఉండబోతుంది. ఎందుకంటే సిడబ్ల్యూసీ ఫోర్కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మరొక 10 రోజుల వరకు కూడా వరద ఎగువ నుంచి వచ్చే అవకాశం లేదు. కాబట్టి చూస్తే కనుక అటు తెలంగాణలోని మేడిగడ్డ కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, వీటన్నిటి కూడా ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద అయితే వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దౌలజీ బ్యారేజ్ కింద ఉన్న అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 4-5 రోజులు మొత్తంగా చూస్తే కనుక 15 రోజుల పాటు ఈ వరద ప్రభావం కోనసీమ లంక గ్రామాలను కూడా ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రధానంగా చూస్తే కనుక ఇళ్ల మధ్య ఏదైతే ఇటు 3 వరకు కావచ్చు, రాజోలు, సెకండపల్లి ఈ మండలాలకు సంబంధించి ఈ గ్రామాలలో వరద నీరు ఇళ్ల మధ్యకు పోటెత్తింది. దీంతో మొత్తం కూడా వీధులన్నీ కూడా బురదమయంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. శానిటేషన్ పరిస్థితి కూడా చాలా దుర్భరంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో వైద్య బృందాలు, ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే డయేరియా వంటి వ్యాధులు కూడా ఇప్పటికే వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ లంక గ్రామాలకు సంబంధించి మరింతగా శానిటేషన్ కావచ్చు, వైద్య చర్యలు కావచ్చు ప్రత్యేకంగా చేపట్టాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూస్తే కనుక ఇటు పంట నష్టం పరంగానో లేదంటే ఇటు ఆస్తి నష్ట పరంగా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి కూడా బాధితులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఎప్పటిలోగా ఈ వరద పూర్తి స్థాయిలో తగ్గి నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది? అలాగే రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అక్కడ పర్యటించి? ఖచ్చితంగా మరొక 4 రోజుల పాటు ఈ వరద ప్రభావం ఇంకా అలాగే ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇవాళ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికకి ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో 2వ ప్రమాద హెచ్చరికను ఎత్తివేయడం జరిగింది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక అంటే దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహానికి దిగువకు రావచ్చు. అయినప్పటికీ కూడా మరొక 4-5 రోజుల పాటు ఈ వరద ఈ లంక గ్రామాలు ఇలాగే ముంచేస్తపోతుంది. ముఖ్యంగా లంకల్లో సాగు చేసిన పంట పొలాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏదైతే రాజకీయ నాయక పర్యటనల పరంగా చూస్తే కనుక ఇటు మంత్రుల బృందం కూడా పర్యటించడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా అటు పశ్చిమ గోదావరి జిల్లా వైపు చూస్తే కనుక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీరంతా కూడా పర్యటించారు. హోంమంత్రి వంగలపూడి అంతా వీరంతా కూడా పర్యటించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఎంపీలు అయితే కొంత ఈ వరద సహాయక చర్యలకు దూరంగా ఉండాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ అంటే తూర్పుగోదావరి జిల్లాలో కూడా వరద ప్రభావం, వర్ష ప్రభావం ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దగ్గుబాటి పురంధరేశ్వర్ కూడా ఇంకా ఇప్పటి వరకు వరద ప్రాంతాల్లో అయితే పర్యటించలేదు. అదేవిధంగా అమలాపురం సంబంధించి కూడా ఎంపీ హరీష్ మాధురి కూడా వరద ప్రాంతాలకు ఇంకా పర్యటించలేదు. అయితే ఈ ప్రస్తుతం అధికారులు అయితే రెవెన్యూ యంత్రాంగం అయితే కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి అయితే మరొక 4-5 రోజుల పాటు ఇలాగే వరద ప్రభావం లంకల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది.